ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. మన తెలుగు వాళ్ళకి రెండంటే పిచ్చి. ఒకటి బిర్యానీ, రెండు సినిమా. మనం అన్నం తినకపోయినా ఉంటాం గానీ వారం వారం కొత్త సినిమా చూడకపోతే మనకి నిద్ర పట్టదు. ముఖ్యంగా ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో బ్యాచ్ ఉంటారు చూడండి. ప్రొద్దున్నే 4 గంటలకు లేచి చలిలో వణుక్కుంటూ థియేటర్కి వెళ్ళి కటౌట్ కి పాలాభిషేకం చేస్తారు. ఇంట్లో వాళ్ళ నాన్నకి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరు గానీ హీరో కటౌట్ కి మాత్రం పాలు పోస్తారు. టికెట్ దొరక్కపోతే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసా? లవర్ చచ్చిపోతే కూడా అంత బాధపడరేమో. బ్లాక్ లో 500 పెట్టి వెళ్లి పెట్టి టికెట్ కొంటారు. సినిమా చూశాక అన్నా సినిమా రాడ్ అన్నా, అస్సామన్నా అని ఏడుస్తారు. మరంత రేటు పెట్టి ఎందుకు కొన్నావురా అంటే, అది మా హీరో సినిమా బ్రో, బ్లడ్ బ్రీడు అంటారు. అసలు ఈ సినిమా పిచ్చి వల్ల మన బతుకెలా బస్ స్టాండ్ అయ్యిందో ఈ రోజు మాట్లాడుకుందాం. సినిమాకి వెళ్ళాలి అంటే ఫస్ట్ యుద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? బుక్ మై షోలో టికెట్ రేటు 200 అని చూపిస్తుంది. అమ్మయ్య పర్లేదనుకుంటాం. సీట్ సెలెక్ట్ చేసి పే కొట్టగానే రేటు సడన్ గా 300 అయిపోద్ది. అదేంట్రా బాబు అని చూస్తే కింద ఒక లిస్ట్ ఉంటది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ 40 రూపాయలు, జిఎస్టీ 20 రూపాయలు, సెస్ 10 రూపాయలు, డొనేషన్ 5 రూపాయలు. అసలు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ ఏంట్రా బాబు? ఆ ఇంటర్నెట్ ఏమైనా మీ నాన్న నెత్తి మీద మోసుకొస్తున్నాడా, లేకపోతే ఆ టికెట్ ని పట్టుకోవడానికి మనుషుల్ని పెట్టారా? అది సాఫ్ట్వేర్ రా బాబు, ఆటోమేటిక్ గా బుక్ అవుద్ది. దానికి కూడా హ్యాండ్లింగ్ ఛార్జీనే. ఇక వెనకాల సీట్లు, రిక్లైనర్స్ రేట్లు చూస్తే అక్కడ పడుకొని సినిమా చూస్తే ఇంటికి వెళ్ళాక ఆ సినిమా మన కలలోకి వచ్చి కంటిన్యూ అవుద్దా? ఏమీ ఉండదు, జస్ట్ కాళ్ళు చాపుకోవచ్చు అంతే. దానికి 500 దొక్కేస్తారు. సరే, టికెట్ బుక్ చేసుకుని థియేటర్కి వెళ్తాం. గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఆయన చెకింగ్ ఎలా చేస్తారంటే మనం ఏమైనా ఐసిస్ టెర్రరిస్ట్ లో అనుకుంటాడు. బ్యాగ్ ఓపెన్ చేయించి టార్చ్ లైట్ వేసి వెతుకుతాడు. ఆయన వెతికేది బాంబుల కోసం కాదు, వాటర్ బాటిల్ కోసం. బ్యాగ్ లో బాంబు ఉంటే పర్లేదు, లోపలికి వెళ్ళాక పేల్చుకో బాబు అని పంపిస్తాడు. కానీ వాటర్ బాటిల్ గానీ బిస్కెట్ ప్యాకెట్ గానీ దొరికితే అది ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ దొరికినట్టు చూస్తాడు. ఇది లోపలికి నాట్ అలౌడ్ అంటాడు. ఎందుకు సార్ అంటే, లోపల క్యాంటీన్ ఉంది, అక్కడ కొనుక్కో అంటాడు. లోపల క్యాంటీన్ లో వాటర్ బాటిల్ 100 రూపీస్, బయట 20 రూపీస్. అంటే ఆ నీళ్లు తాగితే నా గొంతులో కోకిలు వస్తుందా? మనం కూడా తక్కువ వాళ్ళం కాదు. స్నాక్స్ లోపలికి తీసుకెళ్ళడానికి మనం వేసే ప్లాన్లన్నీ ఇన్ని కావు. సాక్స్ లోపల చాక్లెట్లు, క్యాప్ లోపల చిప్స్ ప్యాకెట్లు, ఒకడైతే ఏకంగా ప్యాంట్ లోపల సమోసా దాచుకుని వెళ్ళాడు. వాడు నడిచేటప్పుడు ఆయిల్ గారుతుంటే దొరికిపోయాడు. సినిమాలో ఇంటర్వెల్ రాగానే మన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఆకలేస్తుంది. క్యాంటీన్కి వెళ్ళి పాప్కార్న్ రేట్ చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. స్మాల్ బకెట్ 350 రూపాయలు. అసలు అవి మొక్కజొన్న గింజలేనా లేక ముచ్చాలా? రైతు దగ్గర కిలో మొక్కజొన్న 20 రూపాయలు. వీడి దాన్ని పేల్చి 350కి అమ్ముతున్నాడు. పోనీ సమోసా ఇవ్వు అంటే 2 చిన్న సమోసాలు 150 రూపాయలంట. ఆ సైజ్ చూస్తే అది సమోసానా లేక సమోసాకి పుట్టిన పిలకాయ అని డౌట్ వస్తుంది. మన లవర్ పక్కన ఉంటే ఇంకా నరకం. ఆమె బేబ్ ఐ వాంట్ క్యారమెల్ పాప్కార్న్ అంటది. అది 450 రూపాయలు. జేబులో పర్సు చూస్తే ఏడుపు వస్తుంది. ఆ పాప్కార్న్ కొనే బదులు బయటికెళ్ళి ఫుల్ బాటిల్ బిర్యానీ తినొచ్చు. నాకు అనిపిస్తుంది థియేటర్ ఓనర్లు సినిమా టికెట్ల మీద కాదు, ఈ పాప్కార్న్ మీద బతుకుతున్నారు. వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే సినిమా చూపించి మత్తులో ముంచి ఆకలేసేలా చేసి ఆస్తిని లాక్కోవడం. లోపల హాల్లో కూర్చున్నాక ఇంకో రకమైన టార్చర్ ఉంటది. మనం సీరియస్ గా క్లైమాక్స్ చూస్తుంటాం. హీరో విలన్ ని కొడుతుంటాడు. సడన్ గా వెనకాల సీట్లోంచి ఒక చంటి పిల్లాడు వా వా అని ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అసలు 6 నెలల పిల్లాడిని సలార్ సినిమాకి ఎందుకు తెస్తారా? ఆ సౌండ్ కి ఆ పిల్లాడు భయపడతాడా లేక ఆ పిల్లాడి సౌండ్ కి హీరో భయపడతాడా? ఇంకా ఈ కపుల్స్ ఉంటారు, వీళ్ళ ఫేవరెట్ ప్లేస్ కార్నర్ సీట్స్. వాళ్ళు సినిమా చూడటానికి రారు, చీకట్లో గుసగుసలు ఆడుకోవడానికి వస్తారు. మనం పక్కన కూర్చుని స్క్రీన్ చూడాలా లేక వీళ్ళ సినిమా చూడాలా అర్థం కాదు. మధ్యలో ఎవడో ఒకడు కాల్స్ మాట్లాడతాడు. స్క్రీన్ మీద ఎమోషనల్ సీన్ నడుస్తుంటది. వీడు ఫోన్ ఎత్తి హలో బియ్యం కొట్టించావా, గ్యాస్ వచ్చిందా అని అరుస్తుంటాడు. ఒరే నీ ఇంటి కష్టాలు బయటపడ్డాక మాట్లాడుకోవచ్చు కదా. ఇంకొకడు ఉంటాడు, వాడు కాలు ఊపుతానే ఉంటాడు. వాడు కాలు ఊపితే నా సీటు భూకంపం వచ్చినట్టు ఊగుతుంటది. ఆపరా బాబు అని చెప్పినా వెండు, వాడికదో జబ్బు. ఇన్ని కష్టాలున్నా ఇంత రేట్లున్నా పాప్కార్న్ కోసం కిడ్నీలు అమ్మాల్సి వచ్చినా మనం సినిమాకి వెళ్ళడం మానేస్తామా? మానేయం. ఎందుకంటే ఆ 2 గంటలు మన కష్టాలన్నీ మర్చిపోతాం. హీరో గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అవుతాం, హీరోయిన్ నవ్వితే మనకి నవ్వినట్టు ఫీల్ అవుతాం. కానీ పక్కన పాప్కార్న్ రేట్ చూస్తే మాత్రం గుండాగిపోద్ది, అది వేరే విషయం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరే ఫుల్ గా తినేసి వెళ్ళండి. వాటర్ బాటిల్ ప్యాంట్ లోపల దాచుకుని వెళ్ళండి దొరకకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.
మీలో ఎంతమందికి పాప్కార్న్ రేట్ చూసి హార్ట్ అటాక్ వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ కలలోకి వచ్చి మీ పాప్కార్న్ తినేస్తా. ఇట్లు మీ సినీ బాధితుడు, మీ ఏంటి పరిస్థితి రాజా. కట్ ప్యాకప్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.